గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దానికన్నా ముందర నిన్న చౌరా చౌరీ ఘటన 1921 అని చెప్పాను. సో అది ఒకటి సెర్చ్ చేసుకోండి. చౌరా చౌరీ ఘటన 1922లో జరిగింది. నెక్స్ట్ ఇయర్కి అది 100 ఇయర్స్ని కంప్లీట్ చేసుకోనుంది. దానికి సంబంధించి ఈ సంవత్సరం నుంచే కొన్ని సెలబ్రేషన్స్ కానీ ఈవెంట్స్ కానీ జరుగుతున్నాయి. సెలబ్రేషన్స్ ఇన్ ద సెన్స్ ప్రోగ్రామ్స్ కానీ ఈవెంట్స్ కానీ జరుగుతున్నాయి. సో 1921 కాదు, అది 1922 చౌరా చౌరీ ఘటన. అండ్ ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. సో ఇటీవల మోస్ట్లీ కరెంట్ అఫైర్లో జిఐ ట్యాగ్ కానీ దాని రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కానీ ఎక్కువ వస్తున్నాయి. నిన్న మనం చూసాం మహారాష్ట్రకి చెందిన వైట్ ఆనియన్ కానీ రైస్ కానీ, కేరళకి సంబంధించిన ఎడయారు చిల్లీ కానీ, కుట్టియుత్తూరు మ్యాంగో కానీ జిఐ ట్యాగ్ని పొందాయి. అలాగే ఈసారి ఏంటంటే ఆల్రెడీ భారతదేశంలో ఇదివరకే లేదా రీసెంట్గా జిఐ ట్యాగ్ని పొంది అలా జిఐ ట్యాగ్ని ఏవైతే పొందాయో సో అవి ఎక్స్పోర్ట్ చేయబడుతున్నాయి వేరే కంట్రీకి. సో దానివల్ల ఇండియాలో ప్రమోట్ అవుతాయి, వేరే కంట్రీలో కూడా అవి ప్రమోట్ అవుతాయి. సో ఆ రిలేటెడ్ కరెంట్ అఫైర్ ఇది. ఇక్కడ మీరు చూడొచ్చు మిహిదనా. సో మిహిదనా అనేది స్వతహాగా వెస్ట్ బెంగాల్కి సంబంధించిన ఒక స్వీట్ అండి. సో అది 2017లోనే వెస్ట్ బెంగాల్ తరపున జిఐ ట్యాగ్ అనేది పొందింది. సో మీరు అర్థం చేసుకోవడానికి నేను ఈ వర్డ్ యూజ్ చేస్తున్నాను. తెలుగులో బూందీ లడ్డు అంటాం చూడండి, సేమ్ సిమిలర్ కంటెంట్ అది, అలానే అనిపిస్తుంది. సో అలాంటి మిహిదనా అనే ఒక స్వీట్ 2017లో వెస్ట్ బెంగాల్ నుంచి జిఐ ట్యాగ్ని పొందింది. దాన్ని ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నారు. ఎలా ప్రమోట్ చేస్తున్నారంటే మొట్టమొదటిసారిగా ఇండియా తరపు నుంచి దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు బహ్రెయిన్ అనే కంట్రీకి. సో బహ్రెయిన్ కంట్రీకి ఫస్ట్ టైం వెస్ట్ బెంగాల్ నుంచి జిఐ ట్యాగ్ పొందిన మిహిదాన్ అనే స్వీట్ని ప్రమోట్ చేస్తున్నారు, ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో దట్ ఈస్ అ కరెంట్ అఫైర్. సో ఇక్కడతో మనకి కరెంట్ అఫైర్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు మళ్ళీ చూద్దాం. జిఐ ట్యాగ్ స్వీట్ డిష్ మిహిదనా ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ ఎక్స్పోర్టెడ్ టు ద బహ్రెయిన్ కంట్రీ. ఇది ఎందుకు వచ్చింది ఈ కాన్సెప్ట్ అంటే ఈ కింద జరిగిన ఈ ఈవెంట్స్ వల్ల అది మనకి కరెంట్ అఫైర్స్లోకి వచ్చింది. ఫస్ట్ టైం మీరు చూసుంటారు 2021లో స్టార్టింగ్లో మనకి జర్దాలు మ్యాంగో అని చెప్పేసి కనిపించింది. ఈ సంవత్సరం స్టార్టింగ్లో బీహార్లోని బగల్పూర్ అనే ఏరియా ఉంది. సో బీహార్లోని బగల్పూర్ అనే ఏరియాలో ఇది చాలా ఫేమస్ అంట. అండ్ బీహార్ తరపున జిఐ ట్యాగ్ని కూడా పొందింది. అలాంటి జర్దాలు మ్యాంగోని ఫస్ట్ టైం ఇండియా యూకేకి ఎక్స్పోర్ట్ చేయడం మొదలుపెట్టింది, ఎగ్జిబిట్ చేయడం మొదలుపెట్టింది. సో దాని తర్వాత నెమ్మదిగా ఏం చేసిందంటే అస్సాం అండ్ బ్రహ్మపుత్ర వ్యాలీలో కనిపించే ఈ రెడ్ రైస్, దాన్ని మనకి బావోదాన్ అని కూడా పిలవచ్చు. సో దీనిని యూఎస్ఏకి ఎక్స్పోర్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇలా ఎక్స్పోర్ట్ చేయడం వల్ల చాలామంది ఎవరైతే నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉండరో అండ్ మిగతా ప్రాంతాల్లో ఉండే ఇండియన్స్కి కూడా ఇలాంటివి ఉంటాయి అని చెప్పేసి ఒక ప్రమోషన్ అనేది వెళ్తుంది. అండ్ రెండోది ఏంటంటే ప్రపంచ దేశాల్లో కూడా వీటి గిరాకీ కానీ కాస్ట్ కానీ ఇంపార్టెన్స్ కానీ పెరుగుతుంది. ఎకనామికల్గా జియోగ్రఫికల్గా వీటి ఇంపార్టెన్స్ అనేది జిఐ ట్యాగ్ ఇచ్చిన దానికన్నా ఇలా ప్రమోట్ చేయడం వల్ల ఎక్కువగా పెరుగుతుంది. సో ఈ కాన్సెప్ట్ నుంచే తీసుకుని ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో 2017లో ఆల్రెడీ జిఐ ట్యాగ్ ఇచ్చిన దానిని యూకే లాంటి బహ్రెయిన్ లాంటి కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. సో మేబీ ఇన్స్పైర్డ్ బై సచ్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్గా కూడా చెప్పచ్చు. సో దాన్ని పక్కన పెడితే ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే బ్లాక్ రైస్. మొన్నే చెప్పాను మీకు, బ్లాక్ రైస్ అనేది ఉత్తరప్రదేశ్లో చాలా ఫేమస్. ఉత్తరప్రదేశ్లోని మనకి చాందౌలి అనే ఏరియా ఉందంట. ఆ ఏరియాలో మనకి బ్లాక్ రైస్ హెల్త్ కేర్ అనే దాన్ని 2018లో స్టార్ట్ చేశారు. సో అప్పటి నుంచి కూడా అది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్కి ఈ రైస్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. సో ఇండియా తరపున ఉత్తరప్రదేశ్లోని చాందౌలి ఏరియా నుంచి బ్లాక్ రైస్ అనేది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్కి, రెడ్ రైస్ లేదా బావోదాన్ అనేది అస్సాం నుంచి యూఎస్ఏకి, జర్దాలు మ్యాంగో ఫ్రమ్ బీహార్ యూకేకి, అండ్ మిహిదానా స్వీట్ ఫ్రమ్ బెంగాల్ టు దట్ బహ్రెయిన్ కంట్రీకి ఇండియా తరపున ఎక్స్పోర్ట్ చేయబడుతున్నాయనే
అనేది డైరెక్ట్ కరెంట్ అఫైర్, ప్రమోట్ చేయబడుతున్నాయి అనేది ఇండైరెక్ట్ వాస్తవంగా గుర్తించాలి. సో నెక్స్ట్ వన్ మత్స్య రంగానికి సంబంధించింది అండ్ ఆక్వా కల్చర్కి సంబంధించింది, ముఖ్యంగా ఫిషెస్. సో జనరల్గా భారతదేశంలో మత్స్య సంపద లేదా మత్స్య రంగంలో పలు మార్పులు తీసుకురావడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పటికే డిజిటలైజేషన్ వైపు పలు మార్పుల్ని చేసింది. దాంట్లో యాప్స్ని తీసుకురావడం, వెబ్సైట్స్ని తీసుకురావడం, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన లాంటి పథకాల్ని కూడా తీసుకొచ్చింది. అయితే అస్సాం ప్రభుత్వం ఇంకొక స్టెప్ ఫార్వర్డ్ అయి మనకి ఫిష్ వేల్ అనే ఒక యాప్ని లాంచ్ చేసింది. ఫిష్ వేల్ అనే యాప్ని ఎవరు లాంచ్ చేశారు? సింపుల్ క్వశ్చన్ అండి, ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. అస్సాం ఫిష్ వేల్ అనే యాప్ని లాంచ్ చేసింది. ఇదేంటంటే మనకి ఆక్వా బ్లూ గ్లోబల్ ఆక్వా కల్చర్ సొల్యూషన్, ఇది కంపెనీ పేరు. ఆక్వా బ్లూ గ్లోబల్ ఆక్వా కల్చర్ సొల్యూషన్ అస్సాంలోని స్టేట్ అది ఏదైతే ప్రభుత్వం ఉందో దాంతో కొలాబరేట్ అయ్యి మనకి ఈ ఫిష్ వేల్ అనే దాన్ని ప్రొవైడ్ చేసింది. ఇదేంటంటే ఇప్పటి వరకు వచ్చిన యాప్స్ కన్నా ఇది డిఫరెంట్ అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇండియాస్ ఫస్ట్ ఈ ఫిష్ మార్కెట్గా చెప్తున్నారు. దీంట్లో ఏంటంటే డ్రై ఫిషెస్ని కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ని కానీ సెల్ చేయొచ్చు, అమ్మచ్చు. ఇప్పటిదాకా ఎట్లా ఆక్వా కల్చర్ చేయాలి, ఏం పథకాలు ఉంటాయి, బీమా ఏముంటుంది, సో ఇలాంటి సౌకర్యాలతో కూడిన యాప్స్ని లాంచ్ చేశారు. కానీ ఫస్ట్ టైం ఆన్లైన్ వేదికగా మత్స్యాన్ని అంటే ఫిషెస్ని మనకి సెల్ చేయడం, అమ్మడం, కొనుగోలు ఇవన్నీ కూడా మనకి ఫిష్ వేల్ అనే యాప్ ద్వారా లాంచ్ చేయనున్నారు. ఈ ఫిష్ వేల్ అనే యాప్ని అస్సాం ప్రభుత్వం మొట్టమొదటిగా భారతదేశంలోనే ఫస్ట్ టైం లాంచ్ చేసింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో ఇది కరెంట్ అఫైర్ అండి. సో మనకు చూడొచ్చు, అస్సాం ఫిషరీస్ మినిస్టర్ లాంచెస్ యాప్ ఫిష్ వేల్, ఇండియాస్ ఫస్ట్ ఈ ఫిష్ మార్కెట్. అయితే దీనికి ముందర అసలు ఏమున్నాయనేది చూద్దాం. ఒడిస్సాలోని భువనేశ్వర్ కేంద్రంగా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ అనేది ఉంది. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ అనేది మనకి భువనేశ్వర్, ఒడిస్సా కేంద్రంగా పనిచేస్తుంది. అది మత్స్య సేతు అనే ఒక యాప్ని ప్రొవైడ్ చేసింది. దాని తర్వాత నెక్స్ట్ చెన్నై కేంద్రంగా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బార్కిష్ వాటర్ ఆక్వాకల్చర్ అనేది పనిచేస్తుంది. సో అది మనకి ష్రింప్ యాప్ అనే దాన్ని లాంచ్ చేసింది. నెక్స్ట్ వన్ సెంట్రల్ మెరైన్ ఫ్రెష్ వాటర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సెంట్రల్ మెరైన్ ఫ్రెష్ వాటర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది కొచ్చిన్ కేంద్రంగా పనిచేస్తుంది. ఇది మనకి ఎంక్రిష్ అనే యాప్ని లాంచ్ చేసింది. ఎంక్రిష్ అనే యాప్ని. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఇక్కడ సాగరా అనే యాప్ కనిపిస్తుంది కదా, దీన్ని కేరళ ప్రభుత్వం కేరళలోని మత్స్యకారులకి ప్రొవైడ్ చేసింది. కేరళలోని మత్స్యకారుల కోసం కేరళ ప్రభుత్వం సాగరా అనే దాన్ని, అండ్ సెంట్రల్ మెరైన్ ఫ్రెష్ వాటర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎంక్రిష్ అనే దాన్ని, అండ్ బార్కిష్ వాటర్ ఆక్వాకల్చర్ అనేది ష్రింప్ యాప్ని, అండ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ అనేది మత్స్య సేతు యాప్ని ప్రొవైడ్ చేసింది. ఈ యాప్స్ అన్నీ కూడా భారతదేశంలో మత్స్యకారుల్ని అవేర్నెస్ తీసుకురావడం కోసం, పలు కార్యక్రమాలు నిర్వహించడం కోసం, వాళ్ళు ఎలా వినియోగించుకోవాలి, నష్టం వస్తే ఏం చేయాలి, ఎలాంటి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఉన్నాయి, కేవలం ఇన్ఫర్మేటివ్ బేసిస్ మీద నిలబడినవిగా చెప్పొచ్చు. కానీ ఫస్ట్ టైం అమ్మకాలు, కొనుగోలు, వ్యాపారానికి సంబంధించి ఈ ఫిష్ మార్కెట్ని డెవలప్ చేసేలాగా ఆన్లైన్ వేదికగా మనకి ఫిష్ వేల్స్ అనే దాన్ని అస్సాం ప్రభుత్వం ముందుకు తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ థింగ్ అండి. ఇవన్నీ కూడా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనని బూస్టప్ చేసే విధంగా ఉన్నాయని కూడా చెప్పొచ్చు. సో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన బేసిక్గా ఏంటంటే మనకి ఏదైతే ఆక్వా కల్చర్కి ఈ చేపల పెంపకాలు, రొయ్యల పెంపకాలు ఇంకా రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి నిధుల్ని కేటాయించడం, ఎవరికి బెనిఫిషరీస్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం, సో ఏరియాస్ని కేటాయించడం, సో నష్టం వస్తే ఏం చేయాలి, దానికి సంబంధించిన ఫీచర్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇండియాలో మత్స్య సంపద ఆక్వాకల్చర్ని బూస్టప్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం తన తరపున స్టార్ట్ చేసిన పథకంగా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన చెప్పొచ్చు. ఇవన్నీ కూడా దానికి సంబంధించిన పిల్లర్స్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో దట్ ఈస్ అబౌట్ ద ఫిష్ వేల్ కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ మీరు ఇక్కడ చూడొచ్చు, డ్రోన్కి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. ఇటీవల ICMR IIT కాన్పూర్తో కొలాబరేట్ అయ్యి iDrone అనే ఒక సిస్టమ్ని తీసుకొచ్చింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వ్యాక్సిన్స్. సో వ్యాక్సిన్స్ అనేవి అవుట్ రీచ్ ఏరియాస్కి, లేకపోతే ఏవైతే రిమోట్ ఏరియాస్గా పరిగణించబడతాయో, ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అంతగా ఫెసిలిటీ లేదో అలాంటి ఏరియాస్లోకి వ్యాక్సిన్స్ని, కోవిడ్ సప్లైస్ని ఇవ్వడం కోసం iDrone అనే సిస్టమ్ని ఇటీవల ICMR IIT కాన్పూర్తో కొలాబరేట్ అయ్యి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ముందుగా దీన్ని నార్త్ ఈస్ట్ ఇండియన్ స్టేట్స్లో, దాంతోపాటు అండమాన్ అండ్ నికోబార్ ఏరియాలో లాంచ్ చేయనున్నారు. నార్త్ ఈస్ట్ ఇండియన్ స్టేట్లోనేమో ఒకటి మణిపూర్ అనే ఏరియాలో, అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి నాగాలాండ్లో దీన్ని లాంచ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ అంటే నార్త్ ఈస్ట్ ఇండియాలోని మణిపూర్ అండ్ నాగాలాండ్ అండ్ అండమాన్ అండ్ నికోబార్ ఏరియాల్లో ICMR IIT కాన్పూర్ ఈ రెండు కొలాబరేట్ అయ్యి iDrone అనే ప్లాట్ఫామ్ ద్వారా, డ్రోన్ సిస్టమ్ ద్వారా కోవిడ్ వ్యాక్సిన్ లేదా దాని రిలేటెడ్ వాటిని సప్లై చేయడం కోసం ఈ ప్లాట్ఫామ్ని తీసుకొచ్చాయి.
కానీ చాలా పత్రికలు, చాలా కరెంట్ అఫైర్స్ న్యూస్ పేపర్స్ ఏమని ఇచ్చాయంటే ఆఫ్టర్ ద తెలంగాణ అగైన్ ఐ డ్రోన్ సిస్టమ్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియాగా ఇచ్చాయి. ఎందుకంటే తెలంగాణ వీటన్నిటికన్నా ముందరే ప్రయోగాత్మకంగా అంటే పైలట్ ప్రాజెక్ట్ ప్రాతిపదిక మీద వ్యాక్సిన్స్ అనే వాటిని, కోవిడ్ వ్యాక్సిన్స్ వాటిని లేకపోతే దాని రిలేటెడ్ వాటిని రిమోట్ ఏరియాస్లో సప్లై చేసేందుకు డ్రోన్ సిస్టమ్ని ప్రయోగించింది. దాని పేరు మెడిసిన్ ఫ్రమ్ ద స్కై అని పెట్టడం జరిగింది. మెడిసిన్ ఫ్రమ్ ద స్కై అనే పేరుతో తెలంగాణ అండ్ వీటన్నిటికన్నా ముందరే డ్రోన్ సిస్టమ్ ద్వారా రిమోట్ ఏరియాస్కి లైక్ వికారాబాద్ ఇంకా మారుమూల ప్రాంతాలకి వ్యాక్సిన్ని సప్లై చేయడం జరిగింది. దీని తర్వాతే ఐ డ్రోన్ అనే సిస్టమ్ అనేది లాంచ్ అయిందిగా గుర్తుపెట్టుకోవచ్చు. సో అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంద్రజాల్ అనేది కూడా న్యూస్లో ఉంది. ఎందుకంటే భారతదేశంలోని ఏవైతే సరిహద్దు ప్రాంతాలు ఉంటాయో ఆ సరిహద్దు ప్రాంతాల్లో సెక్యూరిటీ కోసం, గస్తీ కోసం అండ్ ఇండియా తన ఓన్ ఇండిజినియస్ టెక్నాలజీతో హైదరాబాద్కి చెందిన గ్రీన్ రోబోటిక్స్ అనే కంపెనీ యొక్క సహాయంతో మనకి ఇంద్రజాల్ అనే సిస్టమ్ని స్టార్ట్ చేసింది. దాని తర్వాత జాన్ 15 అనేది ఇండియన్ ఆర్మీ డేగా అందరికీ తెలుసు. సో ఇండియన్ ఆర్మీ డే రోజు భారతదేశ ఆర్మీ మనకి స్వామ్ డ్రోన్ అనే ఒక ఏమంటారు ప్రదర్శనని ఇవ్వడం జరిగింది. ఎగ్జిబిషన్ ఇచ్చింది స్వామ్ డ్రోన్స్ అనే వాటిని. స్వామ్ అంటే అర్థం ఏంటంటే చాలా లైట్ వెయిట్ ఉన్న డ్రోన్స్ అండ్ ఇవేంటంటే ఎట్ ఏ టైంలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ని ఆల్మోస్ట్ 15 kgs అంట, 15 kgs వెయిట్ ఉన్న వాటిని అండ్ పర్టికులర్ డెస్టినేషన్కి సేఫ్గా చేరుస్తాయంట. సో అలాంటి వాటిని స్వామ్ డ్రోన్స్ అంటారు. వీటికి సంబంధించిన ప్రదర్శనని జాన్ 15th ఆర్మీ డే సందర్భంగా అండ్ ఇండియన్ ఆర్మీ ప్రదర్శించడం జరిగింది. దానితో పాటు ఈ సంవత్సరం సీ వింగ్ అనేది కూడా న్యూస్లో ఉంది. సీ వింగ్ అనేది స్వతహాగా చైనాకి సంబంధించింది. ఇప్పటి వరకు మనం డ్రోన్స్ అనేవి ఎయిర్ రిలేటెడ్ చూసాం కదా. ద డ్రోన్ ఈజ్ రిలేటెడ్ టు ద వాటర్. అండర్ వాటర్ డ్రోన్ సిస్టమ్ని చైనా ఈ సంవత్సరం ఇంట్రడ్యూస్ చేసింది. దానికి సీ వింగ్ అని చెప్పేసి పేరు పెట్టింది. ఇవి డ్రోన్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అనమాట. సో జనరల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఐ డ్రోన్ సిస్టమ్ అనేది ఇండియాలో ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? ఐసీఎంఆర్. ఏ ఇన్స్టిట్యూట్తో కొలాబరేట్ అయ్యి ఐసీఎంఆర్ ఇది ఇంట్రడ్యూస్ చేసింది అంటే దట్ ఈస్ ఐఐటి కాన్పూర్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ 3 ప్రదేశాల్లో పైలట్ ప్రాజెక్ట్న ఇది ప్రారంభించింది. ఒకటి అండమాన్ అండ్ నికోబార్, మణిపూర్ అండ్ నాగాలాండ్ ఏరియా. ఒకటి కేంద్రపాలిత ప్రాంతం, 2 కూడా రాష్ట్రాలు. అండ్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కోవిడ్ వ్యాక్సిన్ అనే దాన్ని సప్లై చేయడం అవుట్ రిచ్ లేదా రిమోట్ ఏరియాస్లో. సో దీని యొక్క ఇన్స్పిరేషన్ అనో లేకపోతే ఇది ఫాలో అప్ ప్రాజెక్ట్ ఆఫ్ అండ్ మెడిసిన్ ఫ్రమ్ ద స్కై ఆఫ్ తెలంగాణ ప్రాజెక్ట్గా చెప్పొచ్చు. సో వీటి తర్వాతే ఆల్మోస్ట్ ఇంద్రజాల్ లాంటి సిస్టమ్స్ ఇండియాలో ఎగ్జిస్ట్ అయ్యాయి గ్రీన్ రోబోటిక్స్ సంస్థ యొక్క సహకారంతో. అలాగే ఒక ఎగ్జిబిషన్ని కూడా కండక్ట్ చేశారు ఇండియన్ ఆర్మీ. దాని పేరు స్వామ్ డ్రోనింగ్ అని చెప్పేసి పిలుస్తున్నారు. అండ్ మనమంతా ఈ విషయంలో ఉంటే కోవిడ్ వ్యాక్సినేషన్స్, గస్తీ కాయడం ఈ విషయంలో ఉంటే చైనా ఇంకొక అడుగు ముందుకేసి అండర్ వాటర్ డ్రోన్ సిస్టమ్ని స్టార్ట్ చేసింది. దానికి సీవింగ్గా పేరు పెట్టింది. సో ఇటీవల నరేంద్ర మోడీ గారు మనకి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనే దాన్ని అనుసరించి ద 75 years ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియాని అనుసరించి న్యూ అర్బన్ ఇండియా అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. న్యూ అర్బన్ ఇండియా అంటే అర్బన్ ప్రాంతాల్లో కూడా డెవలప్మెంట్ అనేది జరగాలి, అర్బన్ ఏరియాస్ ల్యాండ్స్కేప్ ప్రాజెక్ట్ అని చెప్పేసి న్యూ అర్బన్ ఇండియా అనే ప్రాజెక్ట్ని ఇటీవల లక్నోలోని ఇందిరాగాంధీ ప్రతిష్టాన్ అనే ఏరియాలో ప్రారంభించడం జరిగింది. సో దానికి సంబంధించింది ఈ ప్రోగ్రామ్ మనకి ఏంటంటే అర్బన్ ఏరియాస్లో ఇక్కడ మీరు చూడొచ్చు శానిటైజేషన్ కావచ్చు, క్లీన్లీనెస్ కావచ్చు, వాటర్ సప్లై కావచ్చు, ఇలాంటి వాటి మీద అవగాహన పొందించడం లేకపోతే అవగాహన పెంపొందించడం అండ్ దానితో పాటు నెక్స్ట్ వివిధ కార్యక్రమాలని స్టార్ట్ చేయడం అనేది దీంట్లో భాగం. న్యూ అర్బన్ ఇండియా అనేది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే లక్నో, లేదా ఏ స్టేట్లో స్టార్ట్ చేశారంటే ఉత్తరప్రదేశ్, పర్టిక్యులర్గా ప్లేస్ అడిగితే మాత్రం ఇందిరాగాంధీ ప్రతిష్టాన్. సో దాని పేరు న్యూ అర్బన్ ఇండియా ప్రోగ్రామ్. అండ్ ఇదంతా కూడా మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అర్బన్ అఫైర్స్ కింద జరుగుతుంది. ప్రస్తుతం మనకి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అర్బన్ అఫైర్స్ మంత్రిగా హర్దీప్ సింగ్ పూరి ఉన్నారు. సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అనే మినిస్టర్గా ప్రస్తుతం మనకి హర్దీప్ సింగ్ పూరి ఉన్నారు. ఈయన అధ్యక్షతన ఈయన విభాగం కింద మనకి ఈ న్యూ అర్బన్ ఇండియా ప్రాజెక్ట్ అనేది మానిటర్ చేయబడుతుంది. అలాంటి దాన్ని ఇటీవల ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ లక్నో కేంద్రంగా ప్రారంభించారు. సో అర్బన్ అనే మాట యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇంకొక దాన్ని రివైజ్ చేస్తాను. ఇక్కడ యునెస్కో యొక్క అర్బన్ ల్యాండ్స్కేప్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఉంది, హెరిటేజ్ అర్బన్ ల్యాండ్స్కేప్ ప్రాజెక్ట్ అని. సో దాంట్లో ఇటీవల మధ్యప్రదేశ్కి చెందిన గ్వాలియర్ ఓర్చా అనే ప్రదేశాన్ని కూడా యునెస్కో రికగ్నైజ్ చేసింది. గ్వాలియర్ అనే ప్రదేశం, ఓర్చా అనే ప్రదేశం, ఈ 2 కూడా మధ్యప్రదేశ్లో ఉన్నాయి. సో యునెస్కో ఏం చేసిందంటే ఈ సంవత్సరం భారతదేశం నుంచి ఈ 2 కూడా మనకి అర్బన్ హెరిటేజ్ ల్యాండ్స్కేప్ ప్రాజెక్ట్, డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద ఇండియాలో సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఇది కూడా అర్బన్ రిలేటెడ్ కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ యునెసెఫ్. ప్రపంచంలోని వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్, యుఎన్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ యునెసెఫ్ ఇటీవల ప్రపంచంలోని చిల్డ్రన్స్కి సంబంధించి
వాళ్ళ మానసిక వికాసానికి సంబంధించిన ఒక రిపోర్ట్ని, మెంటల్ హెల్త్కి సంబంధించిన ఒక స్టాటస్ని రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. దీంట్లో వరల్డ్కి, ఇండియాకి రిలేటెడ్గా కూడా కొన్ని పాయింట్స్ని పిక్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, మనకి వరల్డ్ మెంటల్ హెల్త్ డే అనేది అక్టోబర్ 10న ఉంది అని చెప్పేసి. దాని ప్రకారంగానే ఇండియాలో మెంటల్ హెల్త్ అవేర్నెస్ వీక్ అనేది కూడా కేంద్ర ఆరోగ్య శాఖ అండ్ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అయిన మన్సుఖ్ మాండవ్య నిర్వహిస్తున్నారు అక్టోబర్ 5 నుంచి. అయితే దీంట్లో భాగంగానే యునిసెఫ్ కూడా తన వంతు బాధ్యతగా ఇప్పుడు ప్రపంచంలోని చిల్డ్రన్స్ కానీ, యంగ్ పీపుల్ కానీ, అడోలసెంట్స్ కానీ, సో వాళ్ళ యొక్క మెంటల్ హెల్త్ స్టాటస్కి సంబంధించి ఒక న్యూమరికల్ వాల్యూతో కలిగిన రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. దాంట్లో మీరు చూసుకుంటే 15 నుంచి, ఇండియా విషయానికి చెప్తున్నాను నేను ఇది, 15 నుంచి 24 సంవత్సరాల లోపు ఎవరైతే మనకి చిల్డ్రన్స్ ఉన్నారో, పిల్లలు ఉన్నారో, 15 నుంచి 24 లోపు పిల్లలు ఉన్నారో, సో వాళ్ళల్లో ప్రతి 7గురిలో ఒకరికి ఈ మెంటల్ హెల్త్ ప్రాబ్లం ఉంది. దట్ ఈస్ దాని రిలేటెడ్ అవ్వచ్చు, దానికి సంబంధించి అవ్వచ్చు, డిప్రెషన్ అవ్వచ్చు, ఇలాంటి వాటిలో సో వాళ్ళకి ప్రాబ్లం అనేది ఉందంట. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే ముఖ్యంగా అండ్ ఎస్పెషల్లీ పర్సెంట్ వైజ్గా చూసుకుంటే 13% ఆఫ్ ఈ మెంటల్ హెల్త్ స్ట్రెస్కి గురైన వాళ్ళలో 10 to 19 ఇయర్స్ లోపు వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ప్రపంచంలో దాదాపుగా చూసుకుంటే 45,800 మంది కేవలం మెంటల్ హెల్త్ వల్లనే చనిపోవడం జరిగింది. సూసైడ్ చేసుకునో, డిప్రెషన్కి గురయ్యో, సో ఇలా 45,800 మంది చనిపోవడం జరిగింది. అండ్ వాళ్ళు కూడా దట్టు మోస్ట్ ట్రాజెటిక్ పార్ట్ ఏంటంటే 10 to 19 ఇయర్స్ మధ్య ఉన్నవాళ్ళు, అంటే ఎగ్జాక్ట్గా సిచ్యువేషన్ని లేదా ఇంకా సొసైటీని కంప్లీట్గా చూడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో అలాంటి వాళ్ళు సూసైడ్ చేసుకుని చనిపోవడం అనేది జరుగుతుంది బికాస్ ఆఫ్ అ డిప్రెషన్ అనొచ్చు, మెంటల్ హెల్త్ సివియారిటీ ప్రాబ్లం. ఇంకొక డిఫరెంట్ పాయింట్ ఇక్కడ చూడొచ్చు అండి. 1 person in every 11 minutes, ప్రతి 11 నిమిషాలకి ఒక పర్సన్ అనే కన్నా ఒక చిల్డ్రన్ అనొచ్చేమో, సో చిల్డ్రన్ కానీ, యంగ్ పీపుల్, యంగ్ జనరేషన్ కానీ సూసైడ్ చేసుకుని చనిపోవడం జరుగుతుంది. సో ఇది ఆపాలి అంటే ఫస్ట్ వాళ్ళు మాట్లాడాలి అంటే ఒక ప్లాట్ఫామ్ అనేది కావాలి. ఇలా యునిసెఫ్ కానీ, ప్రపంచంలో ఉన్న కొన్ని అంతర్జాతీయ సంస్థలు కానీ, భారతదేశంలో కానీ సంస్థలు కానీ ఇచ్చిన రీసెంట్ రిపోర్ట్స్తో భారతదేశంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇంకొక స్టెప్ని తీసుకుంది. సో దీని గురించి మాట్లాడాలి, దీని గురించి చెప్పాలి అనే ఉద్దేశంతో మెంటల్ హెల్త్ అవేర్నెస్ వీక్ని అక్టోబర్లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించుకుంటూ వస్తుంది. దానికి సంబంధించి అది గుర్తుపెట్టుకోవచ్చు. యునిసెఫ్ కూడా ఇలాంటి ఒక రిపోర్ట్ని కూడా ఇవ్వడం జరిగింది. యునిసెఫ్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకి న్యూయార్క్లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి హ్యాట్రమ్ ఈజ్ అ ప్రెజెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ యునిసెఫ్. హ్యాట్రమ్ ప్రెజెంట్ ప్రెసిడెంట్గా ఉన్నారు యునిసెఫ్కి. దాని హెడ్ క్వార్టర్స్ అనేది న్యూయార్క్లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతి సంవత్సరం 45,800 మంది పిల్లలు చనిపోతున్నారు. అండ్ దట్ టు 10 to 19 ఇయర్స్ మధ్యలో. ఇదంతా, ఈ రిపోర్ట్ అంతా ఇప్పుడు ఇవ్వడానికి కారణం ఏంటంటే వరల్డ్ మెంటల్ హెల్త్ డే అనేది అక్టోబర్ 10న రికగ్నైజ్ చేయబడి ఉంది కాబట్టి ఈ డే సందర్భంగా ఇవన్నీ మనకి కరెంట్ అఫైర్స్లోకి వస్తున్నాయి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్. సో ఇక్కడ కరెంట్ అఫైర్ చూద్దాం మనం. మెంటల్ హెల్త్ అవేర్నెస్ క్యాంపెయిన్ వీక్. మానసిక వికాసానికి సంబంధించి అవగాహన కోసం ఒక సదస్సు లాంటిది, ఒక కార్యక్రమాన్ని ఒక వీక్ పాటు కొనసాగించేలాగా కేంద్ర ఆరోగ్య శాఖ ఇటీవల ఒక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. అక్టోబర్ 5 నుంచి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయనుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఆరోగ్య శాఖ మంత్రి, హెల్త్ మినిస్టర్ అయిన మన్సుఖ్ మాండవ్య ఉన్నారు. సో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అయిన మన్సుఖ్ మాండవ్య గారి నేపథ్యంలో, సో ఈయన యొక్క సారథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మనకి మెంటల్ హెల్త్ అవేర్నెస్ వీక్ అనేది అక్టోబర్ 5 నుంచి స్టార్ట్ చేయనుంది. ఈ వీక్లోనే మనకి ఒక ఇంపార్టెంట్ డే కూడా ఉంది, దట్ ఈస్ అక్టోబర్ 10th. అంటే వీక్ అంటున్నాం కాబట్టి ఈ 7 రోజుల్లో మనకి అక్టోబర్ 10th కూడా కనిపిస్తుంది. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, ఈ కార్యక్రమం దేనికోసం, మానసిక వికాసానికి అంటున్నాను కాబట్టి మెంటల్ హెల్త్. సో ప్రపంచంలో దీనికంటూ ఒక డే ఉందండి, వరల్డ్ మెంటల్ హెల్త్ డే అని చెప్పేసి ఉంది. వరల్డ్ మెంటల్ హెల్త్ డే అనేది మనకి అక్టోబర్ 10న కేటాయించబడింది. సో అలాంటిది వరల్డ్ మెంటల్ హెల్త్ డే అనేది అక్టోబర్ 10న. సో అక్టోబర్ 5 నుంచి 1 వీక్ దాకా మనకి మెంటల్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అయిన మన్సుఖ్ మాండవ్య గారి నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సో ఇది కనిపించని ఒక సీరియస్ మ్యాటర్గా చెప్పొచ్చు. ఎందుకంటే కొంతమందికి అసలు వాళ్ళకి ఏంటి స్టాటస్ అనేది ఎలా ఉంది అనేది అర్థం కాదు. కొంతమంది ఏంటంటే దీని గురించి మాట్లాడినప్పుడు ఎవరైనా నవ్వుతారు, లేకపోతే ఏదైనా క్రిటిసైజ్ చేస్తారు అనే ఒక అపోహ ఉండొచ్చు. మూడోది ఏంటంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆస్పెక్ట్స్ అండి. దీనివల్ల చాలామంది బయటకు చెప్పుకోలేకపోతున్నారు. 2017లో మనకి లెన్సెంట్ అనే ఒక
ఆర్గనైజేషన్ ఉంది. లెన్స్ అనే ఆర్గనైజేషన్ ఏం చెప్పింది అంటే ప్రతి 7 భారతీయుల్లో ఒకళ్ళు మెంటల్ హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్నారు. కొంతమంది చెప్పుకోలేక, కొంతమందికి అర్థం కాక, కొంతమంది చెప్పుకుంటే ఎట్లాంటి క్రిటిసిజం అనేది ఫేస్ చేస్తారనే భయాలతో. సో అందుకని చెప్పేసి వీటినన్నిటికీ వన్ స్టాప్ సొల్యూషన్ కావాలి, అదే అవేర్నెస్. మెంటల్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు కేంద్ర ఆరోగ్య శాఖ అనమాట. సో ఇప్పటికే చూడొచ్చు, జనరల్గా కోవిడ్ టైంలో చూసాం మనం స్టూడెంట్స్ డెత్స్ కానీ, లేకపోతే లైక్ హౌస్ వైఫ్స్ కానీ, లేకపోతే నెక్స్ట్ జాబ్ రిలేటెడ్ కానీ కోవిడ్తో ఇంటర్లింక్ అయ్యి అన్ని ఇష్యూస్ని హైలైట్ చేసి చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడం, సూసైడ్ దాకా వెళ్ళడం, డిప్రెషన్కి వెళ్ళడం, ఇవన్నీ కూడా మెంటల్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్గానే చెప్పచ్చు. వీటికి చెక్ పెట్టేందుకు మనకి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజరీ అని గవర్నమెంట్ గ్రూప్ ఉంది. సో ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజరీ ఏం చేసింది అంటే మానస్ అనే యాప్ని తెచ్చుకుంది. అంటే చాలామంది ఎవరు బయటికి చెప్పలేరు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం అవేర్నెస్ ఇవ్వడానికి మానస్ అనే యాప్ని తీసుకొచ్చింది ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజరీ. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున వచ్చింది. సో నెక్స్ట్ ఏం చేశారంటే మళ్ళీ కేరళ వాళ్ళు. సో కేరళ వాళ్ళకి వచ్చిన మోస్ట్ ఆఫ్ ద రిపోర్ట్స్లో ఏంటంటే ఈ 10th ఇంటర్ పిల్లలే ఎక్కువ ఉన్నారండి. డిప్రెషన్కి గురయ్యి కావచ్చు, కోవిడ్ రిలేటెడ్ స్ట్రెస్ కావచ్చు, వీటి వల్ల సూసైడ్ దాకా వెళ్ళడం అనమాట. సో అందుకని వాళ్ళల్లో మానసిక వికాసాన్ని పెంపొందించేందుకు చిరి అనే ప్రాజెక్ట్ని మొదలుపెట్టింది కేరళ. వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయింది జమ్మూ అండ్ కాశ్మీర్. అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఏం చేసింది అంటే సుకూన్ అనే ప్రాజెక్ట్ని మొదలుపెట్టింది. సుకూన్ ఏమో జమ్మూ అండ్ కాశ్మీర్, చిరి ఏమో కేరళ, మానస్ అనేది ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజరీ భారతదేశ కేంద్ర ప్రభుత్వం తరపున ఇది స్టార్ట్ అయింది. ఇవన్నీ కూడా మెంటల్ హెల్త్ రిలేటెడ్ మోటివేషనల్ కావచ్చు, ప్లాట్ఫామ్ కావచ్చు, ఇలాంటి వాటిని తీసుకొచ్చారు. ఇవే కాకుండా దీనికి సంబంధించిన మొత్తం అవగాహనని ఏర్పరచడానికి మన్సుఖ్ మాండవ్య గారి నేపథ్యంలో అక్టోబర్ 5th నుంచి మెంటల్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ మీరు కరెంట్ అఫైర్ గుర్తుపెట్టుకోండి. ఇది రివైజ్ చేసిన తర్వాత ఒకసారి ఈ ప్లాట్ఫామ్స్ అనేవి ఇండియాలో ఎవరెవరు ఇంట్రడ్యూస్ చేశారు, ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు అనేది ఒకసారి రివైజ్ చేయండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి స్పోర్ట్స్కి సంబంధించింది, అది కూడా ఇండియన్ మెన్ హాకీ టీమ్. సో మనం చాలాసార్లు కరెంట్ అఫైర్లో రివైజ్ చేసుకుంటూ వస్తున్నాం. కొంతమంది ఇండియన్ మెన్ హాకీ టీమ్కి సంబంధించిన వాళ్ళు ఇంటర్నేషనల్ హాకీ గేమ్ నుంచి రిటైర్ అయ్యారని, కొంతమంది బ్రాండ్ అంబాసిడర్గా ప్రమోట్ అయ్యారని, ఇలా. సో ఈ నేపథ్యంలో ఇంకొక హాకీ రిలేటెడ్ కరెంట్ అఫైర్ ఏంటంటే 2022లో కామన్వెల్త్ గేమ్స్ అనేవి మనకి యూకే లేదా బ్రిటన్ కేంద్రంగా జరగబోతున్నాయి, బ్రిమింగ్హమ్ అనే ఏరియాలో. సో బ్రిమింగ్హమ్ అనే ఏరియాలో జరగబోతున్నాయి. అండ్ 2022 కామన్వెల్త్ గేమ్స్, దీని నుంచి ఇండియన్ మెన్ హాకీ టీమ్ అనేది విత్డ్రా అయ్యింది. దీనికి కారణం ఏంటి అంటే కోవిడ్ యొక్క క్వారంటైన్ రూల్స్ అని చెప్తున్నారు. సో సెకండ్ కోవిడ్ వేవ్ ఇండియా మీద చాలా ఎక్కువ ఇంపాక్ట్ చూపిందని చెప్పొచ్చు, ఇండియా లోపల, ఇండియా బయట కూడా. ఎందుకంటే ఇండియన్ ట్రావెలర్స్ కానీ, ఇండియన్స్ కానీ ఎవరైతే మన కంట్రీ నుంచి వేరే కంట్రీస్కి వెళ్తారో, ప్రపంచంలోని పలు దేశాలు మన పైన COVID-19 రిస్ట్రిక్షన్స్ని చాలా స్ట్రిక్ట్గా అమలు పరుస్తున్నాయి. అండ్ దట్టు డిస్క్రిమినేటరీ క్వారంటైన్ రూల్స్ కూడా ఉన్నాయి ఇండియన్స్ పైన అనేది కొన్ని ఇష్యూస్ కూడా రైజ్ అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇండియన్స్ మెన్స్ హాకీ టీమ్ అనేది 2022 కామన్వెల్త్ గేమ్స్ బ్రిమింగ్హమ్ జరిగే దాంట్లో విత్డ్రా అవ్వడం అనేది ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. అంటే సింపుల్గా చెప్పాలి అంటే 2022లో కామన్వెల్త్ గేమ్స్ అనేవి బ్రిమింగ్హమ్లో జరుగుతున్నాయి. దాంట్లో పార్టిసిపేట్ చేయాల్సిన ఇండియన్ మెన్స్ హాకీ టీమ్ విత్డ్రా అయింది. దీనికి కారణంగా ఏం చెప్తున్నారంటే ఇండియన్ ట్రావెలర్స్ మీద విధించిన COVID-19 డిస్క్రిమినేటరీ లేదా అండ్ హైయెస్ట్ రిస్ట్రిక్షన్స్ ఆఫ్ రూల్స్గా కూడా చెప్పొచ్చు. సో అది అక్కడ మెయిన్ రీజన్. అయితే దీనికి సిమిలర్గానే ఇంకొక కరెంట్ అఫైర్ కూడా ఉంది. మనకి భువనేశ్వర్లో జూనియర్ హాకీ వరల్డ్ కప్ అనేది ఈ సంవత్సరం జరగబోతుంది. దాంట్లో ఇంగ్లాండ్ టీం అనేది పాల్గొనాల్సి ఉంది. అయితే సేమ్ ఇప్పుడు ఏవైతే మనం ఇంపాక్ట్స్ మాట్లాడుకున్నామో, ఈ ప్రభావాలు, ఈ విషయాలు మాట్లాడుకున్నామో, సో వీటిని దృష్టిలో పెట్టుకుని ఇంగ్లాండ్ టీమ్ మనకి నెక్స్ట్ జరగబోయే జూనియర్ హాకీ వరల్డ్ కప్ భువనేశ్వర్లో పార్టిసిపేట్ చేయట్లేదు, మేము విత్డ్రా అవుతున్నాము అని కూడా చెప్పడం జరిగింది. సో ఈ రెండింటిని మీరు ప్యారలల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇండియా ఇప్పుడు ఏమని ఫోకస్ చేస్తుంది అంటే 2022 కామన్వెల్త్ గేమ్స్ కన్నా 2022 ఏషియన్ గేమ్స్ అనేవి ఇండియాకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 2024లో ఒలింపిక్ గేమ్స్ అనేవి ప్యారిస్ కేంద్రంగా జరగబోతున్నాయి. దీనికి కాంటినెంటల్ క్వాలిఫికేషన్గా వన్ ఆఫ్ ద మెయిన్ పాయింట్గా ఏషియన్ గేమ్స్ని కన్సిడర్ చేస్తారంట. అందుకని ఇండియా కామన్వెల్త్ గేమ్స్కి బదులు 2022 ఏషియన్ గేమ్స్ అనేవి హాంగ్జోవా చైనాలో జరగబోతున్నాయి. సో దీని మీద ఎక్కువ ఫోకస్ చేయనుంది. సో మనకి 4 to 5 క్వశ్చన్స్ అనేవి కవర్ చేసుకోవచ్చు. 2022 ఏషియన్ గేమ్స్ చైనా హాంగ్జోలో జరగబోతున్నాయి. 2022 కామన్వెల్త్ గేమ్స్ యూకేలోని బ్రిమింగ్హమ్లో జరగబోతున్నాయి. అండ్ ద నెక్స్ట్ వన్
2024లో ఏషియన్ గేమ్స్ అనేవి మనకి ఒలింపిక్ గేమ్స్ అనేవి ప్యారిస్లో జరగబోతున్నాయి. దాంతోపాటు ఈ సంవత్సరం జూనియర్ హాకీ వరల్డ్ కప్ అనేది ఇండియాలోని ఒడిస్సాలో ఉన్న భువనేశ్వర్లో జరగబోతుంది. సో దిస్ ఈజ్ ఆల్ ఓవర్ వీ కెన్ కవర్ ఫ్రమ్ దిస్ కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ప్లాస్టిక్ రిలేటెడ్ బ్యాన్గా చెప్పొచ్చు. అది కూడా ఈ ఇనిషియేటివ్ని సిక్కిం తీసుకుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, సిక్కిం టు బ్యాన్ ప్యాక్డ్ మినరల్ వాటర్ ఫ్రమ్ 2022. జనరల్గా మీకు ఇక్కడ చూపించినట్టు వాటర్ బాటిల్స్లో కావచ్చు, లేకపోతే ఇలా ప్లాస్టిక్ కంటెంట్లో ఏదైతే మనకి వాటర్ ప్యాక్ చేసి వస్తుందో, సో ఈసారి నుంచి దానిని సిక్కిం కంప్లీట్గా ఎలిమినేట్ చేస్తుంది. సో అది కూడా ఎప్పటిలో నుంచి అమల్లోకి రానుందంటే Jan 1, 2022, 2022 జనవరి 1 నుంచి ఇలా ప్లాస్టిక్ని యూజ్ చేసి ఏవైతే వాటర్ని ప్యాక్ చేస్తారో అలాంటి రిలేటెడ్ చర్యలు కానీ అలాంటి రిలేటెడ్ యూజ్ని కానీ కంప్లీట్గా బ్యాన్ చేయడం స్టార్ట్ చేసింది సిక్కిం. సో దీనికి సంబంధించిన ఉత్తర్వులను కూడా రీసెంట్గా పాస్ చేసింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. అలాగే సిక్కిం గురించి మీకు ఆల్రెడీ తెలుసు, చీఫ్ మినిస్టర్గా ప్రస్తుతం ప్రేమ్ సింగ్ తమాంగ్ ఉన్నారు. ప్రేమ్ సింగ్ తమాంగ్ ఈజ్ అ ప్రెజెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ సిక్కింగా చెప్పొచ్చు. సిక్కిం యొక్క గవర్నర్గా ప్రస్తుతం మనకి గంగా ప్రసాద్ గారు ఉన్నారు. అలాగే సిక్కిం యొక్క స్టేట్ యానిమల్గా మనం రెడ్ పాండా అనే దాన్ని చెప్తాం. సెప్టెంబర్ యొక్క 3rd సాటర్డే, ప్రతి సంవత్సరం సెప్టెంబర్లోని 3వ శనివారాన్ని రెడ్ పాండా డే కింద సెలబ్రేట్ చేస్తారు. రెడ్ పాండా అనేది సిక్కిం స్టేట్ యొక్క యానిమల్గా ఉంది. కాంచన్జంగ్ అనేది హైయెస్ట్ శిఖరం ఇండియాలోనే, అది సిక్కింలో ఉంది. కాంచన్జంగ్ బయోస్పియర్ కూడా సిక్కింలోనే ఉంది. అండ్ సిక్కిం చీఫ్ మినిస్టర్గా ప్రేమ్ సింగ్ తమాంగ్ ఉన్నారు. అలాంటి సిక్కిం అండ్ సిక్కిం ప్రభుత్వం అండ్ చీఫ్ మినిస్టర్ ఏమని డిసిషన్ తీసుకున్నారంటే Jan 1, 2022 నుంచి ఇక మీదట సిక్కింలో ఇలా ప్లాస్టిక్ ప్యాకేజ్ ఆఫ్ వాటర్ని వాడకంలోకి తీసుకురారు, అది ఇల్లీగల్ చర్యగా పరిగణిస్తారు. సో దీనికి రిలేటెడ్ ఏంటంటే ఇండియా. సో ఇండియా 2018 నుంచి అనుకుంటుంది సింగిల్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేయాలి అని చెప్పేసి. సో సింగిల్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేయడానికి ఇండియా ఒక టార్గెట్ ఇయర్ని కూడా పెట్టుకుంది, 2022. సో 2018లో మోడీ ప్రభుత్వం డిసైడ్ అయింది 2022 కల్లా భారతదేశంలో సింగిల్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేయాలి అని చెప్పేసి ఒక నినాదంతో చాలా ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేసుకుంటూ వస్తుంది. కొన్నిసార్లు వద్దు అని, కొన్నిసార్లు చేస్తాము అని, ఇలాంటి ఇష్యూస్ మధ్య ఈ టార్గెట్ ఇయర్ అనేది పలుసార్లు కరెంట్ అఫైర్స్లోకి రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ రాజగోపాలన్ వాసుదేవన్ అని చెప్పి ఒక పర్సన్ ఉన్నారు. మీకు ఆల్రెడీ ఐడియా ఉంటారు ఈ పర్సన్, రాజగోపాలన్ వాసుదేవన్. సో ఈయనని ప్లాస్టిక్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. సో రాజగోపాలన్ వాసుదేవన్ ఈజ్ కాల్డ్ యాజ్ అ ప్లాస్టిక్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఈయన చాలా కాంట్రిబ్యూట్ చేశారు, అంటే వ్యర్థ పదార్థాల గురించి చెప్పడం, ప్లాస్టిక్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి చెప్పడం, ఇట్లా ప్లాస్టిక్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజగోపాలన్ వాసుదేవన్. అండ్ ఇండియా సింగిల్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ని ఎప్పటికల్లా బ్యాన్ చేద్దామని లక్ష్యంగా పెట్టుకుందంటే 2022. ఆల్రెడీ సిక్కిం దీంట్లో 1 స్టెప్ ఫార్వర్డ్ అయ్యింది. Jan 1, 2022 నుంచి ప్లాస్టిక్ ప్యాక్డ్ వాటర్స్ ఏవైతే ఉంటాయో వాటినన్నింటినీ కంప్లీట్గా బ్యాన్ చేస్తున్నాము మా స్టేట్లో అని సిక్కిం ప్రభుత్వం ఇటీవల అనౌన్స్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్, 40వ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ అనేది ఇటీవల ఢిల్లీలోని ప్రగతి మైదాన్ కేంద్రంగా జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో ప్రగతి మైదాన్ ఢిల్లీ కేంద్రంగా 40వ ఇండియన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ అనేది మనకి కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో ఏంటంటే ఇంటర్నేషనల్ నేషనల్ ఆర్గనైజేషన్స్ కానీ, కంట్రీస్ కానీ, కంపెనీస్ కానీ, ఎడ్యుకేషనల్ పరంగా, సోషల్ పరంగా మీరు ఇక్కడ చూడొచ్చు, లైక్ సోషల్ పరంగా కానీ, ఎడ్యుకేషనల్ పరంగా కానీ, కల్చరల్ పరంగా కానీ, వివిధ ఆర్ట్స్ని కానీ, వాటి యొక్క టాలెంట్స్ని కానీ ఎగ్జిబిట్ చేయడానికి ఉంటుంది. దీనివల్ల నేషనల్స్ మధ్య, అంటే కంట్రీస్ మధ్య, నేషన్స్ మధ్య మనకి రిలేషన్స్ అనేవి ప్రమోట్ చేయడానికి, డెవలప్మెంట్ చేయడానికి బాగుంటుంది. అండ్ ఇండియా యొక్క టాలెంట్ అనేది ఇంటర్నేషనల్ వేదికగా కూడా ఎగ్జిబిట్ చేయడానికి బాగుంటుంది. దీని ఫస్ట్ టైం మనకి 1979లో స్టార్ట్ చేశారు. 1979లో ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. ఇప్పుడు 40వ ఎడిషన్ అనేది ప్రగతి మైదాన్ ఢిల్లీ కేంద్రంగా జరుగుతుంది. దీని యొక్క థీమ్ వచ్చేటప్పటికి ఆత్మనిర్భర్ భారత్. ఆత్మనిర్భర్ భారత్ అనేది దీని థీమ్గా ఉంది. అండ్ ప్రాంతం ఢిల్లీలో జరిగింది. 40వ ఎడిషన్ ఫస్ట్ టైం జరిగింది 1979లో. దీంట్లో భారతదేశంలోని అన్ని స్టేట్స్, యూనియన్ టెరిటరీస్లో ఉన్న కంపెనీస్ కావచ్చు, ఆర్గనైజేషన్స్ కావచ్చు, వాటితో పాటు పలు కంట్రీల్లో ఉన్న ఆర్గనైజేషన్స్ అండ్ కంపెనీస్ కూడా పార్టిసిపేట్ చేస్తాయి. ముఖ్యంగా మీకు అక్కడ మెన్షన్ చేశారు, లైక్ సౌత్ ఏషియన్ రీజియన్లోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ట్రేడ్ ఫెయిర్గా దీన్ని చెప్తారు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రాండ్ అంబాసిడర్కి సంబంధించిన విషయం. మీరు అక్కడ చూడొచ్చు, ఒకళ్ళు మీరాబాయ్ చాన్హు అనే పర్సన్ ఉన్నారు. ఇండియాస్ ఫేమస్ వెయిట్ లిఫ్టర్గా చెప్పొచ్చు. ఒలింపిక్లో భారతదేశానికి సిల్వర్ మెడల్ని తీసుకొచ్చారు. అండ్ ఒలింపిక్లో భారతదేశానికి బ్రాంజ్ మెడల్ని తీసుకొచ్చిన బజరంగ్ పునియా.
సో మనకి బజరంగ్ పునియా అండ్ యాజ్ వెల్ యాజ్ మీరాబాయి చాన్హు వీళ్ళిద్దరూ కూడా ఇటీవల అమృతాంజన్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానికి బ్రాండ్ అంబాసిడర్స్గా అపాయింట్ అయ్యారు. ఇక్కడ మీరు చూడొచ్చు. సో అమృతాంజన్ హెల్త్ కేర్ సో ఆర్గనైజ్డ్ దట్ మీరాబాయి చాన్హు అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ బజరంగ్ పునియా యాజ్ అ బ్రాండ్ అంబాసిడర్ టు ఇట్స్ కంపెనీ. నెక్స్ట్ వన్, మీరాబాయి చాన్హు గతంలో ఆల్రెడీ యామ్వే అనే దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక అవడం జరిగింది. దాని తర్వాత న్యూట్రీ లైట్ రేంజ్ అనే దానికి కూడా ఈమె బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికయ్యారు. వాటితో పాటు ఈ సంవత్సరం మీరాబాయి చాన్హు యొక్క బ్రాండ్ అంబాసిడర్ లిస్ట్లో అమృతాంజన్ ప్రోగ్రామ్ అనేది కూడా యాడ్ అవ్వడం జరిగింది. సో దీనితో పాటు ఈమెతో పాటు ఇదే ప్లాట్ఫామ్ని యాజ్ అ బ్రాండ్ అంబాసిడర్గా షేర్ చేసుకుంటున్నారు హర్యానాకి చెందిన బజరంగ్ పునియా. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ టైటిల్కి సంబంధించింది, ఒక ఛాంపియన్షిప్ టైటిల్కి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. మాగ్నస్ కార్ల్సన్. సో జనరల్గా ఈయన పేరు చెప్పగానే మనకి వెంటనే చెస్ గుర్తొస్తుంది, ఎందుకంటే ప్రపంచ గ్రాండ్ మాస్టర్గా ఈయన చెప్పొచ్చు, ద వరల్డ్ గ్రాండ్ మాస్టర్ అండ్ ఈజ్ నథింగ్ బట్ మాగ్నస్ కార్ల్సన్గా చెప్పొచ్చు. ఈయన ఇటీవల మనకి ఇక్కడ కనిపిస్తుంది మెల్ట్ వాటర్ ఛాంపియన్ చెస్ 2 టైటిల్ని గెలుచుకున్నారు. మెల్ట్ వాటర్ ఛాంపియన్ చెస్ 2 టైటిల్ని గెలుచుకున్న పర్సన్ ఎవరు అంటే మనకి మాగ్నస్ కార్ల్సన్, ద గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ద వరల్డ్గా చెప్పొచ్చు. ఈయన స్వతహాగా నార్వే కంట్రీకి చెందిన పర్సన్ కూడా. అండ్ ఇటీవల మనకి మాగ్నస్ కార్ల్సన్ గురించి కొన్ని వార్తలు కూడా వచ్చాయి, దాని గురించి కూడా చూద్దాం. ముందుగా మనకి మెల్ట్ వాటర్ ఛాంపియన్స్ టూర్షిప్ గురించి తెలియాలి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లాంగెస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ లార్జెస్ట్ చెస్ ఆన్లైన్ గేమ్గా చెప్తారు. దాదాపుగా 10 నెలల పాటు కొనసాగుతుంది డిఫరెంట్ ఈవెంట్స్ అండ్ స్టేజెస్తో. సో ఇలాంటి ఈవెంట్లో అండ్ ఈయన ఈసారి 2021లో ఛాంపియన్షిప్ టైటిల్ని గెలవడం జరిగింది. అంతేకాకుండా ఇంకొక రికార్డ్ని కూడా క్రియేట్ చేశారు. మాగ్నస్ కార్ల్సన్ ఈ ప్రపంచంలోనే అతిపెద్ద లాంగెస్ట్ ఆన్లైన్ చెస్ ఈవెంట్ అయిన మెల్ట్ వాటర్ ఛాంపియన్షిప్ని అత్యధికంగా టైటిల్స్ కైవసం చేసుకున్న వ్యక్తిగా కూడా ఈయన నిలవడం జరిగింది. ఇప్పటికే దీనిని 4 సార్లు ఈ టైటిల్ని కైవసం చేసుకున్నారు మాగ్నస్ కార్ల్సన్. అంతేకాకుండా సెమీఫైనల్కి ఇప్పటికే 5 సార్లు చేరారు. సో మనకి ఫైనల్స్కి 5 సార్లు చేరారు అండ్ యాజ్ వెల్ as టైటిల్ని గెలుచుకున్నది 4 సార్లు అంట. సో అత్యధిక టైటిల్స్ని గెలుచుకున్న వ్యక్తి ఈ ఛాంపియన్షిప్లో కూడా మాగ్నస్ కార్ల్సన్. ఈ రికార్డు కూడా ఆయన వైపే ఉంది. అండ్ నెక్స్ట్ మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల మాస్టర్ కార్డ్ అనే దానికి బ్రాండ్ అంబాసిడర్ కూడా అయ్యారు. దీన్ని మనం డిస్కస్ చేసాం. సో మాస్టర్ కార్డ్ అనే దానికి ఇటీవల బ్రాండ్ అంబాసిడర్ అయింది మాగ్నస్ కార్ల్సన్. దానితో పాటు మెల్ట్ వాటర్ ఛాంపియన్షిప్ టైటిల్ని గెలుచుకున్నారు. ఈ ఛాంపియన్షిప్లో అత్యధిక టైటిల్స్ని గెలుచుకున్న పర్సన్గా కూడా మాగ్నస్ కార్ల్సన్ నిలిచారు. అలాగే నార్వేకి చెందిన వ్యక్తి అంటున్నాను కాబట్టి, సో నార్వే దేశం వచ్చింది కాబట్టి దీని యొక్క క్యాపిటల్ తెలుసుకోండి. ఓస్లో ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ నార్వే అండ్ కరెన్సీ వచ్చేటప్పటికి నార్వేనియన్ క్రోన్ అనేది కరెన్సీగా ఉంది. నార్వేనియన్ క్రోన్ అనేది కరెన్సీ అండ్ క్యాపిటల్ వచ్చేటప్పటికి ఓస్లో. అండ్ నార్వేలోనే ప్రపంచ గ్రాండ్ మాస్టర్ అయిన మాగ్నస్ కార్ల్సన్ నార్వేకి చెందిన పర్సన్. సో ఆయన ఈ సంవత్సరం మెల్ట్ వాటర్ ఛాంపియన్షిప్ లేదా మెల్ట్ వాటర్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అపాయింట్మెంట్కి సంబంధించింది. ఇక్కడ కనిపిస్తున్న మీకు సహదేవ్ యాదవ్. సో సహదేవ్ యాదవ్ గారిని ఇటీవల ప్రెసిడెంట్గా అపాయింట్ చేయడం జరిగింది. అది కూడా దేనికంటే ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్. సో ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ అనే దానికి సహదేవ్ యాదవ్ గారిని ప్రెసిడెంట్గా అపాయింట్ చేశారు. అలాగే ఇక్కడ కనిపిస్తున్న నరేష్ శర్మ గారిని ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ అనే విభాగానికి ట్రెజరీ ఆఫీసర్గా అపాయింట్ చేయడం జరిగింది. సో ట్రెజరీ ఆఫీసర్గా నరేష్ శర్మ గారిని, ప్రెసిడెంట్గా సహదేవ్ యాదవ్ గారిని అపాయింట్ చేశారు. దాని తర్వాత ఆనంద్ గౌడ్ అని కనిపిస్తున్నారు కదా. సో ఈయన వచ్చేటప్పటికి ప్రధాన కార్యదర్శి. సో సెక్రటరీగా మనకి ఆనంద్ గౌడ్ గారిని అండ్ ట్రెజరీ ఆఫీసర్గా నరేష్ శర్మ గారిని, ప్రెసిడెంట్గా సహదేవ్ యాదవ్ గారిని ఇటీవల ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్కి నియమించడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో మనకి వెయిట్ లిఫ్టింగ్ లేదా ఈ విభాగం అనగానే వెంటనే గుర్తొచ్చే పర్సన్ ఎవరు అంటే మనకి మీరాబాయి చాన్హు. కన్నం మల్లేశ్వరి గారి తర్వాత మీరాబాయి చాన్హు ఒక రికార్డ్ని క్రియేట్ చేశారు ఇండియాలో అని చెప్పొచ్చు. ఇటీవల ఒలింపిక్స్లో మీరాబాయి చాన్హు సిల్వర్ మెడల్ని తీసుకొచ్చారు వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో. అలాంటి మీరాబాయి చాన్హు ఇటీవల పలు బ్రాండ్స్కి అంబాసిడర్గా అవ్వడం జరిగింది. ఒకటి వచ్చేటప్పటికి యామ్వే అనే దానికి, యామ్వేకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నది మీరాబాయి చాన్హునే. అండ్ దాని తర్వాత న్యూట్రీ లైట్ అని చెప్పేసి ఇంకొకటి ఉంది. సో న్యూట్రీ లైట్కి కూడా మనకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నది మీరాబాయి చాన్హు గారే. అండ్ 2
డేస్ బ్యాక్ వచ్చేటప్పటికి అమృతాంజన్ హెల్త్ కేర్ అనే ఒకటి ఉంది. సో అమృతాంజన్ హెల్త్ కేర్ అనే దానికి కూడా ఇటీవల బ్రాండ్ అంబాసిడర్గా మీరాబాయ్ చాన్హు గారు అపాయింట్ అయ్యారు. అమృతాంజన్ హెల్త్ కేర్ అనే ప్రోగ్రామ్కి న్యూట్రీలైట్ రేంజ్ అనే దానికి అండ్ యాంబేకి బ్రాండ్ అంబాసిడర్గా మీరాబాయ్ చాన్హు ఉన్నారు. వెయిట్ లిఫ్టింగ్లో ఒలింపిక్లో సిల్వర్ మెడల్ని తీసుకొచ్చారు మీరాబాయ్ చాన్హు. అండ్ అంతకు ముందర మెడల్ని తీసుకొచ్చింది కన్నం మల్లేశ్వరి గారు. అండ్ ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా ప్రస్తుతం ఆమె ఉన్నారు. అలాంటి వెయిట్ లిఫ్టింగ్కి సంబంధించి ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్లో ప్రెసిడెంట్గా ప్రస్తుతం ఉన్నది సహదేవ్ యాదవ్ గారు. సో నెక్స్ట్ వన్, ట్యాక్స్ ఇనిషియేటివ్ వితౌట్ బోర్డర్స్. ఈ ప్రోగ్రామ్కి సంబంధించి ఇటీవల ఇండియా సీషెల్స్తో జాయిన్ అయింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. వాస్తవానికి 2015లో యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది. ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ OECD ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తుంది. సో UNDP OECD కలిసి 2015లో ట్యాక్స్ ఇనిషియేటివ్ వితౌట్ బోర్డర్స్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశాయి. దాదాపుగా ఇప్పటికే ఇవి 80 ప్రోగ్రామ్స్ని 45 కంట్రీస్లో కండక్ట్ చేయడం జరిగింది. ఇదేంటంటే డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ కానీ అండ్ మిగతా కంట్రీల్లో ఏ కంట్రీలో అయితే సరిగ్గా ఇప్పటికీ కూడా ట్యాక్స్ అసిస్టెన్సీ, ట్యాక్స్ సిస్టమ్, ట్యాక్స్ ఫెసిలిటీస్ కానీ సో దానికి రిలేటెడ్ కానీ ఏవైతే సరిగ్గా లేవో అలాంటి కంట్రీలో వాళ్ళకి అసిస్ట్ చేయడానికి, వాళ్ళతో ఈ సర్వీసెస్ అన్నింటినీ కూడా షేర్ చేసుకోవడానికి ట్యాక్స్ ఇనిషియేటివ్ వితౌట్ బోర్డర్స్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగానే ఇండియా మనకి గత కొద్ది రోజుల క్రితం మనకి భూటాన్ అనే కంట్రీతో టైఅప్ అయింది. అండ్ భూటాన్ క్యాపిటల్ మీకు ఇక్కడ ఇచ్చాను, థింఫు. అండ్ రీసెంట్గా సేమ్ కాన్సెప్ట్తోనే గతంలో భూటాన్తో ఎలా టైఅప్ అయిందో ఇండియా తన సేవల్ని ఇలాంటి ట్యాక్స్ వాటికి భూటాన్లో మనకి అందించేందుకు అదే కాన్సెప్ట్తో రీసెంట్గా సీషెల్స్తో కూడా ఇండియా జాయిన్ అయింది. సీషెల్స్ క్యాపిటల్ విక్టోరియా. So, Tax Initiative Without Borders, the program is started by United Nations Development Program and OECD. So, tarvata India recently joined with the Bhutan in the initiative of this Without Borders tax program. And after that Bhutan, it is also joined with Seychelles ga చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, అపాయింట్మెంట్కి సంబంధించింది. 1978లో స్టార్ట్ చేసిన కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్స్ మ్యానుఫ్యాక్చర్స్ అసోసియేషన్. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్స్ అండ్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ అనే దానికి ఇటీవల ప్రెసిడెంట్గా అపాయింట్ అయ్యారు ఎరిక్ బ్రగాన్జా. So Eric Braganza is newly appointed as a president of Consumer Electronics and Appliance Manufacture Association, which is started in 1978. So next one, Ronaldo. Cristiano Ronaldo ki ee savacharam manki Manchester United Football Club అనేది Manchester United Player of the Month 2021 award అనేది ఇవ్వడం జరిగింది. Manchester Player of the Month for 2021 award అనేది Manchester United Football Club ఈసారి క్రిస్టియానో రొనాల్డోకి ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో నెక్స్ట్ వన్, న్యూజిలాండ్కి సంబంధించిన ఒక ప్రముఖ విమెన్ ఆల్రౌండర్ క్రికెటర్. సో యానా పీటర్సన్ రీసెంట్గా ఇంటర్నేషనల్ క్రికెట్కి ఆమె రిటైర్మెంట్ని ప్రకటించారు. ఆమె ఓవరాల్గా తన కెరియర్లో 65 ఇంటర్నేషనల్ మ్యాచెస్ని, 33 T20 ఇంటర్నేషనల్ని, 32 వన్డే ఇంటర్నేషనల్ని ఆడడం జరిగింది. సో అలాంటి పీటర్సన్ రీసెంట్గా ఇంటర్నేషనల్ క్రికెట్కి మనకి రిటైర్మెంట్ని ప్రకటించడం జరిగింది. అలాగే న్యూజిలాండ్ అనేది మనకి న్యూస్లో ఉంది కాబట్టి దాని యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి విల్లింగ్టన్గా ఉంది. అండ్ నెక్స్ట్ న్యూజిలాండ్ యొక్క కరెన్సీ వచ్చేటప్పటికి న్యూజిలాండ్ డాలర్ అనేది దాని యొక్క కరెన్సీ. విల్లింగ్టన్ ఈజ్ అ క్యాపిటల్, కరెన్సీ ఈజ్ అ న్యూజిలాండ్ డాలర్. అండ్ న్యూజిలాండ్ ఆల్రౌండర్ విమెన్ క్రికెటర్ అయిన యానా పీటర్సన్ రీసెంట్గా ఇంటర్నేషనల్ క్రికెట్కి ఆమె రిటైర్మెంట్ని ప్రకటించడం జరిగింది. సో నెక్స్ట్ వన్, ఒబిచరీకి సంబంధించిన కరెంట్ అఫైర్. రీసెంట్గా భారతదేశంలోని ప్రముఖ కార్టూనిస్ట్ అయిన యేసుదాసన్ గారు మరణించారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. ఈయన ఢిల్లీకి సంబంధించిన ప్రముఖ మ్యాగజైన్లోను, కేరళకి సంబంధించిన ప్రముఖ మలయాళం డైలీ పేపర్లో కూడా కార్టూనిస్ట్గా వర్క్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు, జన్ యుగం మలయాళం డైలీ అనే దానికి ఈయన వర్క్ చేశారు. దాని తర్వాత శంకర్స్ అనే వీక్లీ మ్యాగజైన్ ఏదైతే ఉందో సో దానికి ఢిల్లీ కేంద్రంగా వర్క్ అవుతుంది. దానికి కూడా ఈయన కార్టూనిస్ట్గా వర్క్ చేయడం జరిగింది. అలాంటి యేసుదాసన్ గారు రీసెంట్గా మరణించారు, ఒబిచరీస్లో ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు మీరు, ద నోటెడ్ కార్టూనిస్ట్ యేసుదాసన్ పాస్ట్ అవే. సో ఈయన కేరళకి సంబంధించి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని కూడా అందుకోవడం జరిగింది.
సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ యుద్ధ విన్యాసానికి సంబంధించింది. మీరు ఆల్రెడీ ఇలాంటి కరెంట్ అఫైర్స్ని చాలాసార్లు మీతో నేను డిస్కస్ చేశాను. జాయే తల్వార్ అనే యుద్ధ విన్యాసం యూఏఈకి సంబంధించి ఇండియాకి సంబంధించింది డిస్కస్ చేసుకోవడం జరిగింది. అల్ మొహమ్మద్ అల్ హిందీ అనే ఎక్సర్సైజ్ సౌదీకి అండ్ ఇండియాకి మధ్య జరిగిన యుద్ధ విన్యాసంగా మనం డిస్కస్ చేసాం. అలాంటి లిస్టుకే చెందిందే ఈరోజు ఈ కరెంట్ అఫైర్. సో ఇది మనకి అరేబియన్ సముద్రం దగ్గర జరిగింది. ఇటీవల అరేబియన్ సీ కేంద్రంగా జపాన్ అండ్ ఇండియన్ నేవీ ఒక యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేసే దాన్నే జపాన్ ఇండియా మ్యారీటైమ్ ఎక్సర్సైజ్ గా చెప్తున్నారు జిమాక్స్. సో జపాన్ ఇండియా మ్యారీటైమ్ ఎక్సర్సైజ్ అనేది 5th ఎడిషన్ ఈసారి అక్టోబర్ మంత్ లో అరేబియన్ సముద్రం కేంద్రంగా ప్రదర్శించడం జరిగింది. దీంట్లో ఇండియాకి సంబంధించి మీరు చూడొచ్చు పలు షిప్స్ కానీ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ లేకపోతే మిసైల్స్ కానీ కూడా పార్టిసిపేట్ చేశాయి. ఎస్పెషల్లీ హైలైట్ అయింది ఏది అంటే P-8I అని చెప్పొచ్చు. సో P-8I లాంటి ఎయిర్ క్రాఫ్ట్స్ ని కూడా ఇండియా ఈ యుద్ధ విన్యాసంలో మనకి ప్రదర్శించడం జరిగింది. ఎందుకు P-8Iని చెప్పామంటే ఈ సంవత్సరం కరెంట్ అఫైర్లో ఉంది. P-8I అనే దాన్ని ఇండియన్ నేవీ USA నుంచి తీసుకోవడం జరిగింది. సో ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. P-8I ఎయిర్ క్రాఫ్ట్ ఇండియా రిసీవ్డ్ ఫ్రమ్ విచ్ కంట్రీ, ఇండియన్ నేవీ రిసీవ్డ్ ఫ్రమ్ విచ్ కంట్రీ అంటే దట్ ఈస్ USA. సో అలాంటి USA నుంచి తీసుకొచ్చిన P-8I అనే ఒక ఎయిర్ క్రాఫ్ట్తో పాటు మిసైల్స్ని కానీ షిప్స్ని కానీ పలు ఎయిర్ క్రాఫ్ట్స్ని కానీ ఈ యుద్ధ విన్యాసంలో భారతదేశ నేవీ ప్రదర్శించడం జరిగింది. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే క్వాడ్ కంట్రీస్. మీకు ఆల్రెడీ క్వాడ్ కంట్రీస్ తెలుసు. ఆస్ట్రేలియా, ఇండియా, USA, జపాన్. ఈ క్వాడ్ కంట్రీస్ అన్నీ కలిసి 2020లో ఒక యుద్ధ విన్యాసాన్ని కూడా ప్రదర్శించాయి. దాన్నే మల్బార్ యుద్ధ విన్యాసం అని చెప్పేసి పిలుస్తారు. మల్బార్ యుద్ధ విన్యాసం. సో దీన్ని పక్కన పెడితే జపాన్ యొక్క కరెన్సీ వచ్చేటప్పటికి ఏంగా ఉంది, జపాన్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి టోక్యో. అలాగే అక్టోబర్ 4న జపాన్ యొక్క నూతన ప్రధానిగా మనకి ఫ్యూమియో కిషిదా అనే పర్సన్ ఎంపిక కావడం జరిగింది. అపాయింట్మెంట్ తీసుకోవడం కూడా జరిగింది. సో ఈసారి నుంచి జపాన్ యొక్క నూతన ప్రైమ్ మినిస్టర్ అండ్ జపాన్ ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్గా ఎవరిని గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది అంటే ఫ్యూమియో కిషిదా అనే పర్సన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈజ్ అ PM ఆఫ్ జపాన్. సో ఇవి జపాన్ రిలేటెడ్ అండి. క్యాపిటల్ రాజధాని టోక్యో అండ్ కరెన్సీ ఏంగా ఉంది. ఫ్యూమియో కిషిదా ఈజ్ అ న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జపాన్గా ఉన్నారు. జపాన్, ఇండియా క్వాడ్ కంట్రీలో భాగంగా ఉన్నాయి. అండ్ మొట్టమొదటిసారిగా మల్బార్ యుద్ధ విన్యాసం కొన్ని సంవత్సరాలు USA అండ్ ఇండియా, జపాన్ నిర్వహించుకుంటూ వచ్చాయి. ఆస్ట్రేలియా కూడా లాస్ట్ ఇయర్ ఈ యుద్ధ విన్యాసంలో పాల్గొంది. అందుకనే మల్బార్ యుద్ధ విన్యాసాన్ని క్వాడ్ కంట్రీల యుద్ధ విన్యాసంగా పోల్చడం జరిగింది. అలాంటి క్వాడ్ కంట్రీలో భాగమైన ఇండియా అండ్ జపాన్ యొక్క నావిక దళాలు అరేబియా సముద్రం కేంద్రంగా ఇటీవల 5th ఎడిషన్ అయిన మనకి జిమాక్స్ లేదా జపాన్ ఇండియా మ్యారీటైమ్ ఎక్సర్సైజ్ అనేదాన్ని నిర్వహించాయి. దీంట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ మిసైల్స్ని కూడా ప్రదర్శించాయి. అయితే అరేబియన్ సముద్రం అంటున్నారు కదా, అంటే భారతదేశానికి చుట్టుపక్కల అటు అరేబియన్ సముద్రం, బే ఆఫ్ బెంగాల్ సైడ్ ఈ రెండు వైపులా భారతదేశం ఏ కంట్రీలతో కొంతకాలంగా లేదా కొన్ని సంవత్సరాలుగా యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేస్తుంది అనేది చూద్దాం. సో జనరల్గా మనం ఇలా ఇండియా మ్యాప్ని కనుక చూసుకుంటే ఇటు మనకి బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ. సో దీని ద్వారా మనం ఒకసారి రివైజ్ చేద్దాం. సో పైన మనకి నేపాల్ ఉంది. నేపాల్ ఇండియాకి మధ్య గత కొన్ని సంవత్సరాలుగా కొంతకాలంగా జరుగుతున్న యుద్ధ విన్యాసాన్ని ఏమని పిలవచ్చు అంటే సూర్యకిరణ్ యుద్ధ విన్యాసంగా దీన్ని పిలవచ్చు. సో దాని తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి బంగ్లాదేశ్ అనేది లొకేట్ అయి ఉంది. సో బంగ్లాతో మనం ఒకటి వచ్చేటప్పటికి శాంతిర్ ఉగ్రసేన అనే యుద్ధ విన్యాసాన్ని అండ్ బాంగో సాగర్ అనే ఇంకొక యుద్ధ విన్యాసాన్ని ఇండియా బంగ్లాదేశ్తో కొనసాగించుకుంటూ వస్తుంది. సో బాంగో సాగర్, శాంతిర్ ఉగ్రసేన బంగ్లాదేశ్తో, సూర్యకిరణ్ అనేది నేపాల్తో ఇండియా కనెక్ట్ చేసుకున్న యుద్ధ విన్యాసాలు. ఇక శ్రీలంక విషయానికి వస్తే నిన్నే డిస్కస్ చేసుకున్నాం మనం. మైత్రి శక్తి అనేది మనకి ఇండియా అండ్ శ్రీలంకకి మధ్య జరుగుతున్న ఒక యుద్ధ విన్యాసం. సో దానితో పాటు స్లినెక్స్ అనే ఇంకొక యుద్ధ విన్యాసం ఉంది. అండ్ శ్రీలంక ఇండియా నేవీ ఎక్సర్సైజ్గా చెప్పొచ్చు స్లినెక్స్ అనే యుద్ధ విన్యాసం. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి సింగపూర్. సో సింగపూర్కి అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియాకి మధ్య ఉన్న ఒక యుద్ధ విన్యాసంగా సింబాక్స్ అనే యుద్ధ విన్యాసాన్ని చెప్పొచ్చు. సింగపూర్ ఇండియా మ్యారీటైమ్ బైలేటరల్ ఎక్సర్సైజ్. సో దాని తర్వాత ఇటువైపు ఉన్నది మనకి మాల్దీవ్స్. సో మాల్దీవులకి ఇండియాకి మధ్య ఒక ఫేమస్ ఎక్సర్సైజ్గా ఎకువీరన్ అనే ఎక్సర్సైజ్ని చెప్పొచ్చు. సో మాల్దీవ్స్కి భారతదేశానికి మధ్య ఎకువీరన్ అనే యుద్ధ విన్యాసం, ఇండియా సింగపూర్కి మధ్య సింబాక్స్ అనే యుద్ధ విన్యాసం, స్లినెక్స్ అండ్ మైత్రి శక్తి అనేది మనకి ఇండియా శ్రీలంకకి మధ్య యుద్ధ విన్యాసం. సో ఇటు వచ్చేటప్పటికి మనకి థాయిలాండ్ అని చెప్పేసి ఉంది. సో థాయిలాండ్కి ఇండియాకి మధ్య ఇండో థాయ్ కార్పెట్ ఎక్సర్సైజ్ అనేది ఉంది. సో ఆల్రెడీ థాయ్ అని ఉంది కాబట్టి మీకు గుర్తుండి ఉంటుంది. థాయిలాండ్ యుద్ధ విన్యాసం వచ్చేటప్పటికి ఇండో థాయ్ కార్పొరేషన్ ఎక్సర్సైజ్ అనేది. అండ్ ద నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి ఇండోనేషియా అనేది లొకేట్ అయి ఉంది. సో
ఇండోనేషియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియాకి మధ్య కూడా మనకి యుద్ధ విన్యాసాలు అనేవి లొకేట్ అయ్యి ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇటు పాకిస్తాన్. సో పాకిస్తాన్ ఇండియాకి మధ్య నేరుగా యుద్ధ విన్యాసాలు లేవు, కానీ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మనకి పబి యాంటీ టెర్రరిస్ట్ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేసుకుంటూ వస్తుంది. సో ఈ పబి యాంటీ టెర్రరిస్ట్ ఎక్సర్సైజ్ దాంట్లో SCO కండక్ట్ చేస్తున్న ఈ ఎక్సర్సైజ్లో పాకిస్తాన్తో పాటు ఇండియా కూడా ఈ యుద్ధ విన్యాసంలో పాల్గొంది. అంటే పాకిస్తాన్, ఇండియా కూడా ఒక యుద్ధ విన్యాసంలో ఈ సంవత్సరంలో పాల్గొన్నాయి. అది కూడా SCO నిర్వహించిన ఈ యాంటీ టెర్రరిస్ట్ ఎక్సర్సైజ్లో విచ్ ఈస్ హెల్డ్ ఇన్ పాకిస్తాన్ ఏరియాగా చెప్పొచ్చు. సో ఇది పాకిస్తాన్తో, ఇది ఎక్వేరియన్ అనేది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి సింగపూర్తో సింబాక్స్, స్లినెక్స్ సీజా మైత్రి, థాయిలాండ్, బంగ్లాదేశ్ అండ్ యాజ్ వెల్ యాజ్ నేపాల్. సో గల్ఫ్ కంట్రీస్ విషయానికి వచ్చేటప్పటికి లేదా అరబ్ కంట్రీస్ విషయానికి వచ్చేటప్పటికి మీకు ఆల్రెడీ తెలుసు, లైక్ ఒకటి జాయెద్ తల్వార్, ఇంకొకటి అల్ మొహమ్మద్ అల్ హిందీ అనే ఎక్సర్సైజెస్. సో ఈరోజు మనం ఏవైతే డిస్కస్ చేసుకున్నామో కరెంట్ అఫైర్స్, వాటి యొక్క రివ్యూ చూద్దాం. ద ఫస్ట్ వన్, మెంటల్ హెల్త్ అవేర్నెస్ క్యాంపెయిన్ వీక్. మెంటల్ హెల్త్ అవేర్నెస్ క్యాంపెయిన్ వీక్ అనేది భారతదేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ October 5 నుంచి స్టార్ట్ చేసింది. సో మనకి మానసిక వికాసానికి దానికి రిలేటెడ్గా ఉన్న ప్రాబ్లమ్స్ గురించి అవేర్నెస్ ఇవ్వడం కోసం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అయిన మన్సుఖ్ మాండవ్య గారి ఆధ్వర్యంలో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ వీక్లోనే, ఇది కండక్ట్ చేసే అవేర్నెస్ వీక్లోనే October 10 వరల్డ్ మెంటల్ హెల్త్ డే అనేది కూడా మనకి రికగ్నైజ్ చేయబడి ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. 5th ఇండియా జపాన్ బైలేటరల్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ విచ్ ఈస్ కాల్డ్ ఎస్ జిమాక్స్. సో మనకి జపాన్ ఇండియా మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ అనేది అరేబియా సముద్రం కేంద్రంగా ఈ నెలలో కండక్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి భారతదేశం తరపున పలు షిప్స్ కావచ్చు, మిసైల్స్ కావచ్చు, ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, ఇవి భారతదేశం యొక్క నౌకా దళం ఏదైతే ఉందో అది ఎగ్జిబిట్ చేసింది. అలాగే గతంలో అంటే ఈ సంవత్సరంలోనే USA నుంచి మనం ఇండియన్ నేవీ రిసీవ్ చేసుకున్న P-8I అనే ఎయిర్ క్రాఫ్ట్స్ని కూడా ఈ యుద్ధ విన్యాసంలో భాగంగా భారతదేశ నావికా దళం ఏదైతే ఉందో అది ఎగ్జిబిట్ చేసింది. అండ్ ద నెక్స్ట్ వన్, మ్యాగ్నస్ కార్ల్సన్. సో మ్యాగ్నస్ కార్ల్సన్ ఈ సంవత్సరం ప్రపంచంలోనే లాంగెస్ట్ ఆన్లైన్ గేమ్ అయిన సో ఏదైతే మనకి మెల్ట్ వాటర్ చెస్ ఛాంపియన్షిప్ 2 టైటిల్ ఉందో సో దాన్ని గెలుచుకోవడం జరిగింది. సో దీనితో ఈ టైటిల్ని అత్యధికంగా 4 సార్లు కైవసం చేసుకున్న పర్సన్గా, ప్రపంచ గ్రాండ్ మాస్టర్గా మాగ్నస్ కార్ల్సన్ నిలవడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్, సహదేవ్ యాదవ్ గారు ఇటీవల ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ దానికి ప్రెసిడెంట్గా ఎంపిక కావడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఈయనతో పాటు నరేష్ శర్మ అనే పర్సన్ని ట్రెజరీ ఆఫీసర్గా కూడా అపాయింట్ చేశారు. ఆనంద్ గౌడ్ అనే పర్సన్ని సెక్రటరీగా ఆయన అపాయింట్ చేయడం జరిగింది ఈ ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్లో. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి హాకీ ఫెడరేషన్ విత్డ్రా ఫ్రమ్ ద 2022 కామన్వెల్త్ గేమ్స్. సో 2022లో కామన్వెల్త్ గేమ్స్ అనేవి మనకి UK లేదా బ్రిటన్లోని బ్రిమింగ్హమ్ అనే కేంద్రంగా జరుగుతున్నాయి. సో దాంట్లో భారతదేశానికి సంబంధించిన ఇండియన్ మెన్స్ హాకీ టీం అనేది విత్డ్రా కావడం జరిగింది. దీనికి కారణం COVID-19కి సంబంధించి ఇండియన్స్కి కానీ, ఇండియన్ ట్రావెలర్స్కి కానీ హైలీ రిస్ట్రిక్టెడ్ రూల్స్ అనేవి ఉండడం వల్ల, క్వారంటైన్ రూల్స్ ఉండడం వల్ల ఇలాంటిది జరిగింది అని చెప్తున్నారు. సో ఈ సంఘటన, ఈ కరెంట్ అఫైర్ జరగక ముందరే మనకి భువనేశ్వర్లో ఈ సంవత్సరం ఒడిశా కేంద్రంగా జూనియర్ హాకీ వరల్డ్ ఛాంపియన్షిప్ అనేది జరగనుంది. సో దీంట్లో పార్టిసిపేట్ చేయబోతున్న ఇంగ్లాండ్ మెన్స్ హాకీ టీం సో ఈ ఛాంపియన్షిప్ నుంచి విత్డ్రా అవుతున్నట్టు కూడా చెప్పడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్, సెంటర్ లాంచెస్ ICMR's డ్రోన్ బేస్డ్ iDrone. సో ICMR ఈ సంవత్సరం ఏం చేసింది అంటే IIT కాన్పూర్తో కొలాబరేట్ అయ్యి iDrone అనే దాన్ని లాంచ్ చేసింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలోని అవుట్ రీచ్ ఏరియాస్ కానీ లేకపోతే రిమోట్ ఏరియాస్ కానీ ఏవైతే ఉన్నాయో సో అలాంటి ప్రాంతాలలో కోవిడ్ రిలేటెడ్ లేదా కోవిడ్ వ్యాక్సిన్స్ని సప్లై చేయడం. పైలట్ ప్రాజెక్ట్ ప్రాతిపదిక మీద ఈ iDrone అనే దాన్ని ఇటీవల నార్త్ ఈస్ట్ ఇండియాలోని మణిపూర్, నాగాలాండ్ కేంద్రంగా అండ్ అండమాన్ అండ్ నికోబార్ ఏరియా కేంద్రంగా మనకి ఈ ICMR ఇటీవల లాంచ్ చేసింది. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి GI ట్యాగ్. సో GI ట్యాగ్ స్వీట్ డిష్ మిహిదానా ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ ఎక్స్పోర్టెడ్ టు బహ్రెయిన్. సో జనరల్గా ఇటీవల నేను ఆల్రెడీ చెప్పాను GI ట్యాగ్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఎక్కువగా చూస్తున్నాం. అండ్ దట్ టు GI ట్యాగ్ రిలేటెడ్లో 2 వేరియేషన్స్ ఉన్నాయి. ఒకటి, ఏదైనా ప్రాంతం నుంచి GI ట్యాగ్ని పొందిన వస్తువు కరెంట్ అఫైర్లో ఉండడం కానీ, లేదా ఏదైనా ప్రాంతం నుంచి ఆల్రెడీ GI ట్యాగ్ పొందిన వస్తువు లేకపోతే ఏదైనా థింగ్ అనేది ప్రపంచంలోని వేరే చోట ఎక్స్పోర్ట్ అవ్వడం, ఎగ్జిబిట్ అవ్వడం కానీ, ఈ రెండో వేరియేషన్కి సంబంధించిన కరెంట్ అఫైరే ఈ రోజుది. సో వెస్ట్ బెంగాల్లో 2017లోనే మనకి GI ట్యాగ్ని పొందింది మిహిదానా స్వీట్ అనేది. సో దీనిని బహ్రెయిన్ కేంద్రంగా భారతదేశం మొట్టమొదటిసారిగా ఎక్స్పోర్ట్ చేయనుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఆజాదీ 75.
సో న్యూ అర్బన్ ఇండియా ట్రాన్స్ఫార్మింగ్ అర్బన్ ల్యాండ్స్కేప్ కాన్ఫరెన్స్ కమ్ ఎక్స్పో ఇన్ లక్నో. సో మనకి ఆజాదీ కా అమృత మహోత్సవ్ లేదా 75 ఇయర్స్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ లక్నో కేంద్రంగా ఇందిరాగాంధీ ప్రతిస్థాన్ అనే ఏరియాలో న్యూ అర్బన్ అనే ప్రోగ్రామ్ ని లాంచ్ చేశారు. ఈ న్యూ అర్బన్ లో మనకి శానిటైజేషన్ లాంటి ప్రోగ్రామ్స్ హైలైట్ అవనున్నాయి. దీన్ని మొత్తం కూడా మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అండ్ హౌసింగ్ అఫైర్స్ ఎవరైతే హర్దీప్ సింగ్ పూరి ఉన్నారో ఆయన యొక్క ఆధ్వర్యంలోనూ ఆయన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోనూ జరగనుంది. అండ్ ద నెక్స్ట్ వన్ 40th ఇండియన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ 2021. 40వ ఏదైతే మనకి ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ అనేది ఉందో సో ఇటీవల నిర్వహించనున్నారు ఢిల్లీలో. మనకి దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. నెక్స్ట్ వన్ సిక్కిం టు బ్యాన్ ప్యాకేజ్డ్ మినరల్ వాటర్ ఫ్రమ్ 2022. 2022 జాన్ 1 నుంచి కూడా ఏవైతే మనకి వాటర్ని ప్లాస్టిక్ ప్యాకేజ్లో ఇస్తారో అలాంటి వాటిని సిక్కింలో బ్యాన్ చేస్తున్నట్టు సిక్కిం ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ అస్సాం ఫిషరీస్ మినిస్టర్ లాంచ్ యాప్ ఫిష్ వేల్, ఇండియాస్ ఫస్ట్ ఈ ఫిష్ మార్కెట్. సో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ ఫిష్ మార్కెట్ని ఈ ఫిష్ మార్కెట్ని డెవలప్ చేయడం కోసం ఒక యాప్ని లాంచ్ చేశారు అస్సాం ప్రభుత్వం. దాని పేరు మనకి ఫిష్ వేల్ అనేది. సో దీనిని మనకి ఆక్వా బ్లూ గ్లోబల్ ఆక్వజైజేషన్ ఏదైతే మనకి కంపెనీ ఉందో సో ఆ కంపెనీ ద్వారా దీనిని లాంచ్ చేయడం జరిగింది. యునిసెఫ్ రిపోర్ట్ ఆన్ వరల్డ్స్ చిల్డ్రన్ మెంటల్ హెల్త్ 2021. నేను ఆల్రెడీ చెప్పాను వరల్డ్ మెంటల్ హెల్త్ డే అనేది అక్టోబర్ 21 నుండి. దాని సందర్భంగానే యునిసెఫ్ కూడా ప్రపంచంలోని చిల్డ్రన్స్ కి సంబంధించి మెంటల్ హెల్త్ స్టేటస్ యొక్క రిపోర్ట్ నిచ్చింది. ఈ రిపోర్ట్ ప్రకారం దాదాపుగా ప్రతి సంవత్సరం 45,800 మంది చిల్డ్రన్స్ చనిపోతున్నారు అని. దట్టు ఏంటంటే మనకి ఈ 45,800 మంది చిల్డ్రన్స్ లో 10 to 19 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారని. అండ్ దట్టు కూడా మనకి ప్రతి 11 నిమిషాలకి ఒక పర్సన్ సూసైడ్తో చనిపోవడం జరుగుతుంది అని ఇది చెప్పడం జరిగింది. భారతదేశం విషయానికి వస్తే ఈ మెంటల్ హెల్త్ వల్ల స్ట్రెస్ అయ్యేవాళ్ళు, స్ట్రెస్కి గురయ్యే వాళ్ళు 13% కూడా 10 నుంచి 19 సంవత్సరాల మధ్యలో ఉన్నారు అని చెప్పేసి మనకి ఈ యునిసెఫ్ రిపోర్ట్ చెప్పడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ విషయానికి వస్తే మనకి ఇండియా జాయిన్స్ సీషెల్స్ విత్ ద ట్యాక్స్ ఇన్స్పెక్టర్ వితౌట్ బోర్డర్స్ ప్రోగ్రామ్. మనకి UNDP OECD అనే 2 ఆర్గనైజేషన్స్ 2015లో ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనే దాన్ని స్టార్ట్ చేశాయి. సో దీంట్లో భాగంగానే ఇండియా గతంలో భూటాన్తో జాయిన్ అయింది. ఇప్పుడు సీషెల్స్తో కూడా ఇండియా జాయిన్ అవ్వడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ అమృతాంజన్. సో అమృతాంజన్ హెల్త్ కేర్ అనే దానికి ఇటీవల మీరాబాయ్ చాన్హు వెయిట్ లిఫ్టర్ని అండ్ యాజ్ వెల్ యాజ్ హర్యానాకి సంబంధించిన ఎవరైతే మనకి బజరంగ్ పునియా ఉన్నారో ఆయన్ని బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేయడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఎరిక్ ఎవరైతే ఉన్నారో మనకి ఎరిక్ బ్రగాన్సన్. సో ఆయనని CAAMA అనే దానికి ప్రెసిడెంట్గా చేశారు. దానికి సంబంధించింది ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్కి సంబంధించిన అసోసియేషన్ అది. అండ్ ద నెక్స్ట్ వన్ న్యూజిలాండ్ ఆల్రౌండర్ అయిన అనా పీటర్సన్ ఇటీవల ఇంటర్నేషనల్ క్రికెటర్కి రిటైర్మెంట్ని ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ క్రిస్టియానో రొనాల్డో. సో యునైటెడ్ మాంచెస్టర్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ 2021గా ఆయన ప్రకటించబడ్డారు. అండ్ ద నెక్స్ట్ వన్ అండ్ ప్రముఖ కార్టూనిస్ట్ అయిన యేసుదాసన్ ఇటీవల కన్నుమూశారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. సో ఇవి ఈరోజు మనం ఓవరాల్గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.